నమస్కారం అండి. బీఆర్ఎస్ సృష్టిస్తున్న ఒక కృత్రిమ కరువుకి కారణాలనే విషయం మీద ఒకసారి మనం మాట్లాడదాం. కృత్రిమ కరువు అని ఎందుకు అంటున్నామంటే, ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఈ వర్షాల విషయంలో పార్టీల చేతిలో, పార్టీ అధినాయకుల చేతిలో ఉండవు ఈ అంశాలు. ఇవి ప్రకృతి డిసైడ్ చేసిన అంశాలు. ప్రకృతి డిసైడ్ చేసిన అంశాన్ని కూడా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని డిసైడ్ చేస్తున్నారు కొన్ని విషయాల్ని. కాంగ్రెస్ వల్ల ఎట్లయింది, కాంగ్రెస్ వల్ల ఎట్లయింది. పరికరాన్ని సన్నాసులారా ఫోన్ చేతిలో ఉందని చెప్పి ఎండిని చేతుల దగ్గర నిలబడి మాట్లాడడం కాదు. కొన్ని విషయాలు స్పష్టంగా తెలుసుకోండి. మీరు కూడా రైతు బిడ్డలు అయి ఉంటారు కదా. మీరు ఏదైతే చెప్తున్నారో అదే తీసుకుంటారు. మీ కేసీఆర్, కేటీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని, ఫామ్ హౌస్ కూడా ఎండిందేమో తెలియదు కానీ ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఏంటంటే, ఈ దేశంలో అంటే ఈ భూగోళంలో కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఉంటాయి. లానీనా, ఎలినినో అనే రెండు అంశాలు ఉంటాయి. లానీనా అంటే వర్షం బాగా పడుతుంది, ఎల్నినో అంటే వర్షం పడదు. అది కొంచెం ప్రకృతిగా కొన్ని అంశాలు అవి. సరే, టెక్నికల్గా రైతులకు దగ్గరుండి మనం చెప్పలేకపోవచ్చు, కానీ 4 సంవత్సరాలకు ఒకసారి ఒక కరువు అంశం అనేది వస్తుంటుంది. 2023లో ఎల్నినో ప్రభావం కొంతవరకు ఉండడం వల్ల సరిగా వర్షాలు పడలే. వర్షాలు పడకపోవడం వల్ల చెరువులకు నీళ్లు రాలే, కాలువలకు నీళ్లు రాలే, నదులకు నీళ్లు రాలే. దాంతోపాటు ఏంటంటే భూగర్భ జలాలు పెరగలే. పంట ఎప్పటిలాగే మనం పెడుతున్నాం. నవంబర్లో ఎలక్షన్ జరిగే కంటే ముందే క్రాప్ హాలిడే ప్రకటించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అన్నది, చెప్పింది కూడా. తర్వాత అధికారంలో కోల్పోయిన తర్వాత వెంటనే మాట మార్చుకుంటూ వచ్చింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ 90 రోజుల కాలంలో, ఈ 100 రోజుల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ కరువు రావడానికి కారణం అని చెప్పి బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్న దగులుబాజులకు ఒకటే మాట చెప్పదలుచుకున్నాం. ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న నీళ్లు 23, నేను చెప్తా వినండి అన్న, కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న 23 టీఎంసీల నీళ్ళని కిందికి వదిలేయమని చెప్పింది మేము కాదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఉన్నప్పుడే కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ పిల్లర్లు కూలిపోయింది, డ్యామ్ మీద ప్రెజర్ పడే ఛాన్స్ ఉంది, డ్యామ్ మొత్తం కొట్టుకుపోవచ్చు, ఈ నీళ్లు ఉంచొద్దని చెప్తే ఆ నీళ్లు మొత్తం కిందికి వదిలిరు. ఆధారాలతో సహా చూపెట్టగలుగుతాం మేము. అప్పుడు కదా నీళ్లు కిందికి వదిలింది. అంటే డ్యామ్ కూలడానికి కాంగ్రెస్ పార్టీ కారణమవుతుందా, నీళ్లు కిందికి పోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమవుతుందా? ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకంటే ముందే జరిగిన అంశాలు కదా. మరి దానికి కారణం ఎవరు? దానికి కారణమైన వాళ్ళని గన్ పార్క్ దగ్గర నిలబెట్టి చెప్పు తీసుకొని కొట్టమా? తెలంగాణ రైతులుగా, తెలంగాణ ప్రజలుగా నీళ్ళు ఎవరు వదలమని చెప్పారు? కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ వదలమని చెప్పింది కదా. మీరే వదిలేరు కదా. ఇప్పుడు కొత్తగా నీళ్ళు ఏమంటే ఏడు నుంచి తెచ్చేయాలి? అక్కడ నీళ్ళు లేవు కదా. కృష్ణానది నుంచి నీళ్లు తెచ్చే విషయంలో కూడా ఎట్లాగో మీకు చిత్తశుద్ధి లేదు. కాళేశ్వరం మొత్తం ఒక డబ్బు కోసం కట్టిరు, దాన్ని ఆగం పట్టించేసారు. మిషన్ కాకతీయ అని చెప్పి చెరువులు తవ్వుకుంటూ కూర్చున్నామని చెప్పారు. మరి ఎందుకు మిషన్ కాకతీయ ద్వారా ఆ నీళ్ళు అక్కడ ఎందుకు గుప్త అంటే ఆగిపోలే? భూగర్భ జలాలు ఎందుకు పెరగలేదు? మరి మీరే చెప్పారు కదా, ఇంటింటి నీళ్లు నల్లా ఇస్తున్నాం మేము, మిషన్ భగీరథ ద్వారా ఇస్తున్నాము, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నిండినాయి, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఊళ్ళల్లో ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయని చెప్పారు కదా. అవి సఫలీకృతం కావట్లేదా? అంటే నార్మల్గా వర్షాలు పడ్డప్పుడే చెరువులు కలకలలు ఆడతాయా? కరువు ఉన్నప్పుడు చెరువు కలకలలు ఆడవా? అంటే మీరు చేసిన ప్రయత్నం దేనికోసం? మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపడితే వర్షాలు పడవు, కరువుగా మారుతుంది అని చెప్పేసినటువంటి ఒక వాదన ఉండే. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే కాంగ్రెస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, వైసీపీ నాయకులు కానీ అది చెప్పుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద, అంటే వారి శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి మీద మళ్ళీ అటువంటి ప్రచారం లేవనెత్తున్నారని చెప్పేసి భావించారు. అన్న, ఒక విషయం మీకు స్పష్టంగా చెప్తాను. కరువు అంటే ప్రకృతి వైపరీత్యం అనేది వ్యక్తులు మట్టి రాదన్న. ప్రకృతి వైపరీత్యం వ్యక్తులు మట్టి రాదు. అట్లా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే అది మన తెలివితక్కువతనానికి నిదర్శనం అయిపోతుంది. కానీ ఒక మాట, చంద్రబాబు నాయుడు గారిని అలా విమర్శించి చిత్రీకరించి లబ్ధి పొందడం జరిగింది చాలా పార్టీలు, చాలా మంది నాయకులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అన్న? ఒక విషయం ఏంటంటే, నైరుతి ఋతుపవనాలని వెస్ట్రన్ ఘాటు ఏది కేరళలో ఉన్న పశ్చిమ కనుమల దగ్గర పోయి కొండ మీద నిలబడి రేవంత్ రెడ్డి గారు ఆపారా? చెప్పండి, మరి మీరే చెప్పండి. కొండ మీద నిలబడి నైరుతి ఋతుపవనాలు మీరు రావద్దు, ఇక్కడే ఉండిపోయింది అని చెప్పి ఆపారా? లేకపోతే ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ పోయి నైరుతి ఋతుపవనాలు మాల్దీవ్స్ నుంచి, శ్రీలంక నుంచి తోడుకొని వచ్చిండా? ఏం చేసి ఉంటారు? మరి ఒక మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, కరువు కాటకాలు వచ్చిన టైంలో కూడా చెరువులో పుష్కలంగా నీళ్లు ఉండాలి, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు రావాలని చెప్పి ఆ కంకణం కట్టుకొని మేము పనిచేసామని చెప్పి 1000 కోట్లు దాంట్లో దారపోసారు కదా. అదంతా డొల్లాని ఇప్పుడు తేలింది కదా. మరి అంటే 2014 నుంచి మొన్నటి వరకు
ఒక ఎల్లిన ప్రభావం లేని అంశంలో చెరువులు కలకలలాడాన్ని చూపించంగానే ఆటోమేటిక్గా ఇదే అంశాలు క్లియర్ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు కదా వాళ్ళు. అంటే మేము చేయడం వల్లనే ఇట్లా జరిగిందని చెప్పారు కదా. మరి ఎక్కడ కనబడుతుంది మరి ఇప్పుడు? ఈరోజు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఫోన్లు పట్టుకొని చూపిస్తున్న ప్రతి చెరువులో చాలా వరకు మిషన్ కాకతీయ ద్వారా పనులు జరిగినాయి కదా. దాంట్లో నీళ్ళు ఎందుకు లేవు మరి? ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఏముంటుందంటే ఒక మాట కామన్ రైతులు కూడా ఫోటోలు తీసి పెడతా ఉన్నారు కదా. స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్కి ప్రాపర్ వేలో డిస్ట్రిబ్యూటర్ కెనాలే లేదు. మరి నీళ్ళు ఏడిపోయినా మరి? ఇదంతా ఒక మాట వినండి అన్న. ఒక మాట ఏంటంటే రైతుల సంక్షేమం కోసమో లేకపోతే ప్రజల సంక్షేమం కోసమో జరిగిన ముచ్చట కాదు ఇది. ప్రజల సొమ్ముని దాచిపెట్టి దోచుకోవడం కోసం జరిగిన ముచ్చట ఇది. అల్టిమేట్గా మొన్న అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీకి బట్టగాజి మీద తెలిసే ప్రయత్నం చేయడం, అంటే ఏది చేసినా కూడా వాళ్ళ మీదకి రాగానే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం. వాస్తవాలు ప్రజలకు తెలియదా? వాస్తవాలు రైతులకు తెలియదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా ముందే నాగార్జున సాగర్ నీళ్లు డ్రెస్ రోజుకుంటాయి, చాలా కిందికి నీళ్లు ఉండే. అయినా సరే నాగార్జున సాగరే దక్షిణ తెలంగాణ దప్పికను తీరుస్తుంది కదా. మరి కాళేశ్వరం ఎందుకు తీర్చలేకపోతుంది? మరి కాళేశ్వరంలో నీళ్ళే లేవు కదా. మరి ఇంత ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ అని చెప్పుకున్నా కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎందుకు రాలేకపోతున్నాయి? ఇంత దుర్భాగ్య స్థితికి ఉంటారంటే వీళ్ళు, ఎంత దరిద్రులు అంటే వీళ్ళు. శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు సూర్యాపేట వరకు కోదాడ వరకు వస్తుంటే ఆ నీళ్లు కాళేశ్వరం నీళ్ళు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఒక అర్థం లేని ముచ్చట, ఒక శాస్త్రీయ అంశం లేని ముచ్చట. కాబట్టి ఏంటంటే తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ రైతులను కానీ మోసం చేసే కార్యక్రమాన్ని, మోసం చేసే పనులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయొద్దు, బీఆర్ఎస్ పార్టీ చేయొద్దు. సంక్షేమ రాజ్యంలో కొంతవరకు కరువు, అంటే ఈ కరువు ఏదైతే ఉందో అది మనుషులు సృష్టించేది కాదు, ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చింది. దాన్ని ఎదుర్కొనే ఒక ధైర్యాన్ని రైతులు, ప్రజలు ముందుని నడవాలి. నీళ్లను ఎట్లా ఒకచోట పూల్ చేసుకోవాలి, నీళ్ళు వృధా చేయకుండా ఏం చేయాలి, నెక్స్ట్ వచ్చే పంటలను ఎట్లా మనం పెట్టుకొని ముందుకు పోవాల్సి ఉంటుంది, మన పశువులని, మన పశు సంపదను ఎట్లా కాపాడుకొని ముందుకు పోవాలి, ఈ అంశం మీద ప్రభుత్వంతో సహకరిస్తూ ప్రభుత్వంతో ముందుకెళ్తూ. ఇప్పుడు చివరిగా మరి ఇప్పుడు ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియా వేదిక ద్వారా కొందరు రైతులు పంపిస్తున్నారు కదా, నిజం కాదంటారా? ఒక మాట చెప్తున్నాం, నిజమే రైతులు కాదంటారా? ఒక మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 100 రోజుల్లో చెరువు ఎండిపోయిందన్న. చెప్పండి మరి మీరు. 100 రోజుల్లో చెరువు ఎండిపోయింది. ఆ చెరువు ఎండిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లోపల పైపులు పెట్టి నీళ్లు బయటికి తీసుకుపోయి ఎక్కడో తరలించుకుపోయింది, అంతే కదా. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఎట్లా అవుతుంది? చెరువులో ఉన్న నీళ్లు ఎండిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణం ఎట్లయితుంది? మీరే చెప్పండి మరి సమాధానం. మీరే ఆ చెరువులకు నీళ్ళు వదలట్లేదంట. ఎక్కడి నుంచి వదలాలి? ఎక్కడున్నాయి నీళ్లు? మీరే చెప్పండి, ఎక్కడి నుంచి నీళ్ళు ఎక్కడికి వదలాలి? అంటే వాళ్ళు లింక్ ఆల్రెడీ క్రియేట్ చేసిరా? కాళేశ్వరం నుంచి డైరెక్ట్ ఉన్న ప్రాజెక్టు కూలిపోయా కదా. గోదావరి మీద కట్టింది ఒకటే ప్రాజెక్టు, అది మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, అవన్నీ ఒక అర్థం లేకుండా ప్రాజెక్టు కదా అది. దానికి డిస్ట్రిబ్యూటర్ కెనాల్ సిస్టమే లేదని అంటున్నాం మేము. ఎక్కడి నుంచో నీళ్ళు ఎక్కడో తీసుకుపోయి మళ్ళీ ఎక్కడి నుంచి ఇటు తిప్పి అటు నుంచి అటు తిప్పి అన్న ఒక వాటర్ స్పష్టంగా చెప్పదలుచుకుంటే రివర్స్ పంపింగ్ అంటే కిందికి నీళ్ళు వస్తున్నాయా మళ్ళీ పైకి పోతున్నాయా? వాళ్ళు చెప్పిన లాజిక్ ప్రకారం ఏంటంటే భూగర్భ జలాలు పెరగాలి. మరి భూగర్భ జలాలు ఎందుకు పెరుగుతలేవు? మరి లోపల మేమే చేయబెట్టి ఆపినామా? బోర్కి మేము చేయబెట్టామా? ఆపినామా? మరి ఏం చేసినాం చెప్పండి. మరి కాళేశ్వరంలో నీళ్లు ఉంటే తీయడానికి మాకేం ప్రాబ్లం, మాకేం ఇబ్బంది అవుతుంది? అది రైతులకు ఇచ్చే నీళ్ళే కదా. సరే ఈ గోదావరికి వస్తే ఆపిద్దాం, కృష్ణానదికి పోదాం. మరి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తప్ప వాళ్ళు చేసింది ఏమైనా ఒకటి ఉందా? అక్కడ కూడా మేమే ఆపినామా? మళ్ళీ అంటే నాగార్జున సాగర్ అదే కృష్ణానది జలాల విషయంలో కూడా మేమే దగ్గరుండి ఆపినామా? ఇదంతా ఒక మాట. ఇప్పుడు వాళ్ళు నిజమైన రైతులు అంటారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు? ఒకటే విషయం, ఎవరు చేసినా కూడా తెలంగాణ రైతులను మోసం చేయొద్దు, తెలంగాణ రైతులను మిస్గైడ్ చేయొద్దు. వాళ్ళకి వాస్తవాలు తెలుసు, వాళ్ళకి మంచి ఏందో తెలుసు, చెడేదో తెలుసు. నమస్తే తెలంగాణ పేపర్ ఉంది కదా ఒకటి, కరపత్రం, అర్థం లేని పేపరు, అది ఫ్రీ డిస్ట్రిబ్యూటర్ పేపరు, దొరుకుతుంది బయట, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూనే ఉంటుంది. దాంట్లోనే ఒకటి, దాని టిష్యూ పేపర్ కంటే ఎక్కువ, లేకపోతే కరపత్రం కంటే తక్కువ, దానికి అంత పెద్ద దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అది సగం మిస్గైడ్ చేసింది. ఒక సందర్భంలో నిరుద్యోగులను మిస్గైడ్ చేసింది, ఒక సందర్భంలో రైతులను మిస్గైడ్ చేసింది, ఒక సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్న చాలామందిని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అది చేస్తున్న ప్రయత్నం ఇది కొంతవరకు. దానికి ఎట్లాగో తెలియలేదు, కానీ ప్రజలకు తెలుసు
ఎంత ఫ్రీ డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా ఈ నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చే అంశాలన్నీ చెత్త అంశాలని ప్రజలకు తెలుసు కాబట్టి దాన్ని పక్కన పడే ప్రయత్నం చేసిరు. కాబట్టి ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నామంటే ఈ ఈ ఈ ఈ ఈ ఏదైతే అంశాలు ఉన్నాయో మనకు బాధ పెట్టే అంశాలు ఏదో దీన్ని కలిసి ఎదుర్కొందాము, ముందుకు పోదాం. ఒక 3-4 నెలలు దాటిన తర్వాత మంచి రోజులు వస్తాయి, మంచి వర్షాలు వస్తాయి. హోల్డ్ చేసుకుందాం, నీళ్ళని హోల్డ్ చేసుకుందాం, రైతులకు ఒక మంచి అంశాలను ఇద్దాం, నదీ జలాలను మంచిగా వాడుకుందాం, మంచిగా వాడుకొని ముందుకెళ్దాం. ఇది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ.